ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ దేని గురించి చెప్తుంది అంటే ఒక పౌరుడు పాటించవలసిన విధి విధానాల గురించి చెప్తుంది. అంటే ఒక భారతీయ పౌరుడు ఖచ్చితంగా అంటే ఇది నాకు తెలుసు ఇది నాకు తెలియదు అనే రీజన్ చెప్పడానికి అవకాశం ఉండదు అనమాట. ఖచ్చితంగా పాటించవలసిన విధి విధానాల గురించి ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ చెప్తుంది, ఐపీసీ చెప్తుంది. మరి ఏదైతే పాటించాలో అది పాటించలేదనుకోండి చట్ట ప్రకారం అదేమవుతుంది, క్రైమ్ అవుతుంది. సో ఆ క్రైమ్కి సంబంధించిన విషయాలే ఈ క్రిమినల్ ప్రొసీజర్ విషయాలన్నీ సిఆర్పిసి చెప్తుందని సింపుల్గా చెప్పుకోవచ్చు. మరి ఒక క్రైమ్ జరిగిన తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి, ఆ విషయాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో చెప్తారు. అంటే ఒక ఎవిడెన్స్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఏదైతే క్రైమ్ జరిగిందో దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసే ప్రొసీజరే ఈ ఎవిడెన్స్ యాక్ట్. ఇది మనం సింపుల్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. అయితే ఐపీసీకి ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్కి రీసెంట్గా పేరు అనేది